నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రష్యా ఉక్రెయిన్ వార్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్ననే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా చీఫ్ పుతిన్ మధ్య చర్చలు జరిగాయి. ఆ వెంటనే ట్రంప్ జెలెన్స్కీతో పాటు ఐరోపా దేశాల నేతలతోనూ చర్చలు జరిపారు. ఇవాళ అమెరికాలో జెలెన్స్కీతో పాటు ఐరోపా దేశాల ప్రతినిధులు ట్రంప్తో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఎవరి వాదన వారు చెప్పుకున్నారు. పుతిన్తో జరిగిన చర్చల విషయాలను జెలెన్స్కీతో పాటు ఐరోపా దేశాల నేతలకు ట్రంప్ వివరించారు. చర్చల్లో పురోగతి ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన ట్రంప్, జెలెన్స్కీ, పుతిన్లు సైతం వార్కు ఎండ్ కార్డు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే రెండు దేశాల మధ్య శాంతిని కోరుకుంటున్నామంటున్న ట్రంప్, అది కూడా దీర్ఘకాలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. రెండు దేశాల మధ్య వివాదాలు తగ్గించేందుకు, కలిసి పనిచేసేందుకైనా సిద్ధమేనని తేల్చి చెప్పారు ట్రంప్. ఉక్రెయిన్ భద్రత విషయంలో కూడా సపోర్టుగా ఉంటామంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇక ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పటి వరకు జరిగిన చర్చలు ఒక్క కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఇక ముందు జరిగేవే కీలకమంటున్నారు విశ్లేషకులు. జెలెన్స్కీతో సమావేశం తర్వాత మాట్లాడిన ట్రంప్ త్వరలోనే పుతిన్తో కూడా మళ్లీ మాట్లాడతానని ప్రకటించారు. ఆ తర్వాతనే త్రైపాక్షిక సమావేశం ఉంటుందా, ఉండదా అన్న దానిపై క్లారిటీ ఇస్తామన్నారు. త్రైపాక్షిక మీటింగ్ ఎక్కడ నిర్వహించాలి, ఎవరి దగ్గరకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. అయితే ట్రంప్ తీసుకుంటున్న ఈ చొరవ కొంత ఫలితమిస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. త్వరలోనే ఉక్రెయిన్ రష్యా వార్కు ఎండ్ కార్డు పడుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే కానీ జరిగితే సుంకాల నుంచి ప్రపంచ దేశాలకు ఉపశమనం కలిగినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే సుంకాల పేరుతో ట్రంప్ దేశాలపై విరుచుకుపడుతున్నారు. అందులో భాగంగానే భారత ఉత్పత్తులపై 25% సుంకాలను విధించిన ట్రంప్ మరో 25% సుంకాలు ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. దీంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు కానీ యుద్ధం ఆగిపోతే భారత్కు ఎంతవరకు ఉపశమనం కలుగుతుంది? వార్కు ఎండ్ కార్డు పడితే అమెరికా సుంకాలను తగ్గిస్తుందా? తగ్గిస్తే మొత్తం తీసివేస్తుందా? లేక ఈ మధ్య పెంచిన సుంకాలనే తీసేస్తుందా అన్నదే కీలకంగా మారింది. రైట్, ఇక ఇదే అంశంపై ఐ న్యూస్ ఈ రోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్ లో మనతో మాట్లాడేందుకు అందే సత్యం గారు విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మన్నెం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యం గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం, ట్రంప్ ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నాడు. ఎక్కడి వరకు ఈ చర్చలు వెళ్తాయనుకోవచ్చు? త్రైపాక్షిక భేటీ త్వరలోనే జరిగే అవకాశం ఉందా? ఇప్పటి వరకు జరిగిన చర్చల సారాంశాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తారీఖున అధికారం స్వీకరించగానే 24 గంటల్లో ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక నాటకీయ పరిణామాలని చూశాం. మధ్యలో దాదాపు అయిపోయింది, ఒప్పందం కుదిరింది అన్నట్లుగా మాట్లాడినటువంటి ట్రంప్ పుతిన్ మీద, రష్యా మీద తర్వాత నిప్పులు కట్టడం, మరింతగా ఆంక్షలను అమలు చెప్తామని బెదిరించడం, ఒక్క రష్యానే కాకుండా రష్యాతో వాణిజ్యం చేసేటువంటి భారత్, చైనా, ఇతర దేశాలు ఏవైనా ఉంటే వాటి మీద కూడా నేను కోరడాలు పిలిపిస్తానని చెప్పడం. దానిలో భాగంగానే మన దేశం మీద 25% జరిమానా విధించడం కూడా, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అందువల్ల ట్రంప్ చెప్పినటువంటి మాటలని బట్టి లేదా జరిగినటువంటి పరిణామాలను బట్టి మొదట ఏమైనా సరే ముందు శాంతి ఒప్పందం కుదరాలి అని చెప్పినటువంటి ట్రంప్ అలాస్కాలో జరిగినటువంటి సమావేశం తర్వాత అది అంత ఏం పని లేదు, ఏకంగా అసలు ఒప్పందమే కుదుర్చుకుంటాం, ఇంకా ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు దాంతో పని ఉందన్నట్టుగా మాట్లాడారు. అందువలన ఇదంతా కూడా ఒక నాటకీయమైనటువంటి తీరులో కొనసాగుతా ఉంది. అయితే కొంతమంది భావిస్తున్నట్టుగా దీనికి ఏమన్నా ప్రాతిపదిక ఉన్నదా అనేటువంటి అంశాన్ని కూడా చూసినప్పుడు, మొత్తంగా చూస్తే ప్రారంభం నుంచి అంటే 2022 ఫిబ్రవరిలో మిలిటరీ యాక్షన్ ప్రారంభించినప్పటి నుండి రష్యా చెప్తున్నటువంటి వాదన కానివ్వండి లేదా వాళ్ళ ప్రతిపాదనలు కానీ, అంటే ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించడానికి ఇంతవరకు ఒక్క అంశంలో కూడా
పుతిన్ గాని రష్యా గాని వెనక్కు తగ్గినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అంటే గత 3.5 సంవత్సరాల్లో రష్యా అనేక ప్రాంతాలను ఉక్రెయిన్ లో తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు చర్చల్లో రైట్, అవి కూడా వాటిని ఖాళీ చేయటం లేదా రష్యాకి అప్పగించడం అనేటువంటి మరొక సంక్లిష్టమైనటువంటి ఒక సమస్య కూడా ముందుకు వచ్చింది. అందువల్ల పైకి ఎన్ని చెప్పినప్పటికీ, ఆశాభావాలు వ్యక్తం చేసినప్పటికీ తేలాల్సినటువంటి అంశాలు అక్కడే ఇంకా మౌలికంగానే ఉన్నాయి. అవి ఏ విధంగా తేలుతాయి అనేటువంటిదే రాబోయేటువంటి చర్చల్లో ఆసక్తి కలిగించేటువంటి అంశం. యా రైట్. కోటేశ్వర గారు, నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా మొత్తంగా అయితే చర్చలు నెక్స్ట్ ఒక లెవెల్కి వెళ్తాయి. ఖచ్చితంగా నెక్స్ట్ జరిగే చర్చలే చాలా కీలకంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. సత్యం గారు, మొత్తంగా చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకున్నారు. అసలు అంటే 2 రోజుల్లో యుద్ధం అయిపోతున్నది కాస్త సంవత్సరాల తర్వాత తరబడి యుద్ధం జరుగుతుంది. యుద్ధ పరిణామాలు ఇప్పుడు ఆ 2 దేశాలకే కావు, ప్రపంచ దేశాలపై కూడా పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా భారత్పై సుంకాలు విధించే సమయంలో ట్రంప్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా యుద్ధం చేస్తుంటే ఆ రష్యా యుద్ధం చేయడానికి కావాల్సిన ఇంధనం భారత్ నుంచే వస్తుంది, అందుకే మేము సుంకాలు విధిస్తున్నాం, ఆ ఇంధనాన్ని ఆపాలి అంటూ ట్రంప్ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య ఖచ్చితంగా యుద్ధం యుద్ధ సమస్య ముగిసిపోతే భారత్పై సుంకాల ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందా? ఎలా చూడాలంటారు? ఇవాళ ట్రంప్ అన్న స్టేట్మెంట్ అమలు చేయగలిగితే అసలు యుద్ధమే అవసరం లేదు. ఎందుకంటే ఆనాడు యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు రష్యా కోరుకుంది ఏమిటంటే యుక్రెయిన్ నాటోలో చేరొద్దు అనేది దాని కోరిక. మాకు రష్యాలో అంతర్భాగంగా దరిదాపు అంతర్భాగం లాగా దగ్గరగా ఉంది కాబట్టి యుక్రెయిన్ నాటోలో చేర్చుకోవద్దు. తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు కూడా రష్యాకు అమెరికాకు బ్రాడ్గా ఈ రిపబ్లిక్స్ అన్ని దేశాలుగా మారినటువంటి క్రమంలో వీటిని నాటోలో చేర్చుకోవద్దు అనేటువంటిది ఒక అగ్రిమెంట్ ఉంది. కానీ వాటిని వైలేట్ చేసి ఒక్కొక్క దేశాన్ని నాటోలో చేర్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు యుక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకుంటాం అంటేనే యుద్ధం మొదలైంది. తర్వాత జెలెన్స్కీ యొక్క యారగెన్సీ తలబిరుసు అసలు ఈ యుద్ధానికి కారణమైంది. మాకు సెక్యూరిటీకి సమస్య వస్తుంది రష్యాకు, నువ్వు జారొద్దు, మా నుంచి ప్రమాదం లేదు కదా నీకు, నాటోలో జారొద్దు అంటే చేరేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత దాన్ని జెలెన్స్కీని ప్రోత్సహించి యుద్ధంలోకి దింపింది బిడెన్ మరియు నాటో కూటమి. ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ బిడెన్, నాటో కూటమి. ఇప్పుడు యుద్ధం ఆగిపోబోతుంది అన్నప్పుడు నిన్న ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో జారదు అనేది ఒక స్టేట్మెంట్. ఇవాళ రష్యా అధీనటువంటి వాటిని ప్రాంతాలను వదులుకోవాల్సి వస్తుందని కూడా ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ 2 స్టేట్మెంట్లు ట్రంప్ అన్నటువంటి 2 స్టేట్మెంట్లు కనుక యుక్రెయిన్ కానీ లేదా యూరోప్ దేశాలు కానీ ఒప్పుకుంటే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. 99% పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏవైనా చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు. ఇదే సందర్భంలో టారిఫ్స్ పెనాల్టీ వేస్తాం అన్నటువంటి పెనాల్టీస్ అన్ని రష్యా నుంచి దిగుమతులు చేసుకున్నందుకే పెనాల్టీస్ వేస్తాం అన్నాడు. యుద్ధం ఎందుకని అంటే రష్యా మీరు ఇచ్చేటువంటి రెవెన్యూ తోటే రష్యా యుద్ధం చేయగలుగుతుంది యుక్రెయిన్ మీద. యుద్ధం ఆగిపోవాలంటే మీరు దిగుమతులు చేయకూడదని చెప్పేసి కన్నెర చేశాడు. భారతదేశంలో ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకున్నందుకే మరో 25% పెనాల్టీ అన్నాడు. అది పరిష్కారం అయితే మరో 25% అనేటువంటిది ఇక సమస్య కాదు. ఇప్పటికి పెంచినటువంటి 25% వరల్డ్ వైడ్ గా టారిఫ్స్ ను పెంచుతా మాకు అన్యాయం జరిగింది. తర్వాత అన్ని దేశాలు కూడా ఎక్కువ టారిఫ్లు ఉంచినాయి, మేమే దిగుమతుల మీద తక్కువ టారిఫ్ ఇస్తున్నాం కాబట్టి ట్రేడ్ గ్యాప్ పెరిగింది, అన్ని దేశాలకు మేము బాకీ పడి ఉన్నాం అని చెప్పేసి ట్రంప్ టారిఫ్స్ ఒక వెపన్ గా ట్రేడ్ గ్యాప్ తగ్గించుకోవటానికి తర్వాత డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని పెంచుకోవటానికి ఈ 2 లక్ష్యాలతోటి టారిఫ్ యుద్ధం ప్రారంభించాడు. ఆ పెనాల్టీలు అనేటువంటి ప్రమాదం ఇప్పుడు సమస్యపోయే అవకాశం ఉంది. టారిఫ్ల్ని ఏ దేశం ఎట్లా పరిష్కరించుకుంటుంది ఇవన్నీ కూడా బయలేటరల్ రిలేషన్స్. ఎందుకంటే 250% విధిస్తున్నటువంటి చైనా మీద విధిస్తున్నటువంటి ట్రంప్ చైనా ఎదురు తిరగటంతో 30% దగ్గర ఆగిపోయింది. అట్లాగే భారతదేశం మీద ఇప్పటికి కూడా కొన్ని ఇంపోర్ట్స్ మీద అసలు టారిఫ్ లేదు వాళ్ళకు అవసరమైనటువంటి వాటి మీద. తర్వాత ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో కూడా మేజర్ గా ఒక 14 సరుకులు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఏది రష్యాకు.
అలా 25% పెనాల్టీ పక్కకు పెట్టండి, 50% అనే పెనాల్టీ పక్కకు పెడితే ఇప్పుడు పెంచిన 25%లో 9 సరుకుల మీద మిగతా రిలేటివ్ గా మన చుట్టూ ఉన్నటువంటి దేశాల ఎగుమతుల కన్నా మన ఎగుమతుల యొక్క రేట్లు అమెరికన్ మార్కెట్ లో పెరుగుతాయి, ఎక్కువ అవుతాయి. దానివల్ల మనకు నష్టం జరుగుద్ది. ఎందుకంటే ఎగ్జాంపుల్, మనతోటి పోటీపడి టెక్స్టైల్ లో బంగ్లాదేశ్, చైనా ఎగుమతి చేస్తుంది. అట్లాగే మనతోటి పోటీపడి థాయిలాండ్, తర్వాత వియత్నాం, ఇటువంటి దేశాలు, కొన్ని దేశాలు ఈస్ట్ ఏషియన్ దేశాలు బియ్యం ఎగుమతి చేస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్క వస్తువులు ఒక్కొక్క దేశంతో, ఏషియన్ కంట్రీస్ తోటి పోటీ ఉంది. ఇప్పుడు ఈ 25% పెంచడం వల్ల, మొదటి 25% పెంచడం వల్ల 9 సరుకులు మిగతా దేశాల కన్నా మన కాస్ట్ అయిపోతాయి, మన ఎక్స్పోర్ట్స్ డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు రేపు అగ్రిమెంట్ మీద ఇవి ఏమైతే తర్వాత చర్చ, కానీ పెనాల్టీ 25% మాత్రం ఇక చర్చనీయాంశం కాదు ఈ యుద్ధం ముగిస్తే. రైట్ సార్. కోటేశ్వరరావు గారు, మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ చర్చలు, అదేవిధంగా జెలెన్స్కీ గతంలో జెలెన్స్కీతో జరిగేటప్పుడు చిన్న వార్ లాగా జరిగిపోయిన పరిస్థితి, ట్రంప్ని కూడా ధిక్కరించాడు జెలెన్స్కీ. సో మొత్తంగా ఇప్పుడైతే జెలెన్స్కీ కూడా ట్రంప్ మాట వినాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మొత్తంగా ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ చితికిపోయింది, ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ వనరులను అమెరికా ఎగరేసుకుపోతోంది, దీనికి లైన్ క్లియర్ చేసేసుకున్నారు ట్రంప్ను పుతిన్ భేటీలో అనేది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న చర్చ. పుతిన్కు కావాల్సింది పుతిన్కి ఇచ్చేసి ట్రంప్కు కావాల్సింది ట్రంప్ తీసుకొని పోతే ఉక్రెయిన్ ఏమైపోతుంది, మరో ఆఫ్ఘనిస్తాన్లా తయారవుతుందా, ఏంటి పరిస్థితి, ఎలా చూడాలి ఇక ఉక్రెయిన్ భవిష్యత్తును మనం? అదే కనుక జరిగేట్లయితే ఉక్రెయిన్ అనేటువంటిది అది నామమాత్రమైనటువంటి ఒక ప్రాంతంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. దాని ఆర్థిక రాజకీయ సమస్యలన్నీ కూడా మరింత తీవ్రతరం అవుతాయి. తక్షణమే అంటే ఒకవేళ యుద్ధం ఆగిపోతే మీరు చెప్పినటువంటి లేదా మనం అనుకుంటున్నటువంటి కారణాలతోటి యుద్ధం ఆగిపోయేట్లయితే తక్షణం జరిగేటువంటి పరిణామం ఏంటంటే జెలెన్స్కీకి పదవీచ్యుతి. ఇప్పటికే ఎన్నికలు జరగాల్సి ఉంది, యుద్ధం కారణంగా నేను ఎన్నికలు జరపట్లేదని చెప్పేసి ఒక ఆపద్ధర్మ పూర్తి స్థాయి నేతగా కొనసాగుతున్నాడు. రేపు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారానికి వస్తారు ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే ఈ విధంగా భూభాగాలని, అంటే ఇప్పుడు చర్చలో ఉన్నటువంటి తాజా వార్తల ప్రకారం 6,600 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి అనేటువంటిది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రతిపాదనగా చెప్తున్నారు. దానికి ప్రతిగా ఇప్పుడు రష్యా అదుపులో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలని 440 కిలోమీటర్లు రష్యా ఉక్రెయిన్ కి అప్పగిస్తారని చెప్తున్నారు. అదే కనుక జరిగితే ఐరోపాలో అమెరికా యొక్క పలుకుబడి పతనం కావడానికి, అదే విధంగా ఇతర దేశాల్లో యావత్ ప్రపంచంలో కూడా అమెరికాను నమ్ముకొని ఎవరైనా ఒక బలమైనటువంటి దేశంతో ఈ విధమైనటువంటి దెబ్బలాట్లకు కనుక దిగితే ఉక్రెయిన్ కు పట్టిన గతే మనకు పట్టిస్తారు, అమెరికా పట్టిస్తుంది అనేటువంటి అభిప్రాయం యావత్ ప్రపంచంలో కలిగేట్లయితే తాత్కాలికంగా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి కొన్ని విలువైన ఖనిజాలు ఉన్న ప్రాంతాలని అమెరికా సంపాదించుకోవచ్చు, కానీ దాని ప్రపంచ పలుకుపడే తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడేటువంటి అవకాశాన్ని కూడా మనం తోసిపుచ్చలేము. అందువలన ఇప్పుడు పుతిన్ కి కాకుండా ఒక విధంగా చెప్పాలంటే ఐరోపా దేశాలకు, అదే విధంగా అమెరికాకు పెద్ద పరీక్షగా ఈ సమస్య తయారైంది. అందువల్ల దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు ఏమిటి అనేటువంటిది ఒక పెద్ద పజిల్ లాగా తయారైందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్. సత్యం గారు, చూస్తున్నాం మొత్తంగా భారత్ వైపు సుంకాలు ఇవన్నీ ఖచ్చితంగా యుద్ధం సమసిపోతే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇక అసలు త్రైపాక్షిక సమావేశం ఎక్కడ జరగబోతుంది? ఇప్పుడు 2 దఫా చర్చలు ముగిశాయి, 3వ దఫా చర్చలు ఎక్కడ జరగబోతున్నాయి, ఎవరెవరు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉందనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇక త్రైపాక్షిక మీటింగ్ తర్వాత ఒక క్లియరెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వచ్చేలా జెలెన్స్కీపై కూడా ఒత్తిడి తీసుకొస్తారు. పుతిన్ రావటము, మాట్లాడటము, వారు ఏదైతే కావాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు జెలెన్స్కీని ఏకాకిని చేసే ప్రయత్నాలే కొనసాగుతున్నాయి. మొత్తంగా జెలెన్స్కీని ఒప్పిస్తారు, జెలెన్స్కీ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు. ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని? ఇప్పుడు యుద్ధం ద్వారా రష్యాని ఒత్తిడికి గురి చేసి చాలా ఇబ్బందులు పెట్టాలనుకుంది అమెరికా. కానీ ఇప్పుడు చర్చలకు వచ్చే వరకల్లా యూరప్ ఒత్తిడిలో పడింది,
తర్వాత జెలెన్స్కీ ఉక్రెయిన్ ఒత్తిడిలో పడింది. ఎందుకంటే చలికాలం రాబోతుంది. చలికాలం రాబోతున్నటువంటి క్రమంలో సో మొత్తంగా సత్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ చర్చలో పైచేయి సాధించారని మనం భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే చలికాలం వస్తూ ఉంది. రష్యన్ గ్యాస్ ఇవాళ మొత్తం యూరోప్ దేశాలకు అవసరం చలిని తట్టుకోవాలంటే. అట్లాగే కొన్ని దేశాలు ఇవాళ అమెరికా మాట వినకుండా పెట్రోల్ దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయి, గ్యాస్ వాడుకుంటూనే ఉన్నాయి. తర్వాత ఇవాళ ఉన్నటువంటి తరగతిలో ట్రంప్ ఏదో అమాయకుడు అనుకోవటానికి వీల్లేదు. తను సపోర్ట్ చేసే దేశాలు ఎక్కడ డిఫెన్స్ లో పడితే అక్కడ రక్షించుకోవటానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు. మనతోటి యుద్ధంలో పాకిస్తాన్ డిఫెన్స్ లో పడంగానే చర్చలు అని చెప్పేసి మొదలు పెట్టాడు. అట్లా పాకిస్తాన్ రక్షించుకోగలిగాడు. అదొక హైడౌట్ గా ఇవాళ పాకిస్తాన్ చైనా, రష్యా, భారతదేశానికి వ్యతిరేకంగా నిలబెట్టుకున్నాడు. అట్లాగే యూరోప్ లో ఉక్రెయిన్ లో అవసరమైతే దళాలు ఉంటాయి అంటున్నాడు. అంటే ఈ పేరు మీద ఉక్రెయిన్ లో తన మిలిటరీ స్థావాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇది ఉక్రెయిన్ కోసం, మా కోసం కాదు, రష్యాకు వ్యతిరేకం కాదు, ఉక్రెయిన్ కోసం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దరిదాపు 700 స్థావరాలు ఉన్నాయి, మిలిటరీ స్థావరాలు. రేపు ఉక్రెయిన్ లో కూడా ఉక్రెయిన్ రక్షణ పేరు మీద చేస్తే అది ఖచ్చితంగా యూరోప్ లో అది ఒక థ్రెటనింగే. అది ఒక అంశం. తర్వాత రెండో అంశం, ఇవాళ పుతిన్ ఒక ఇంచు కూడా యుద్ధం ప్రారంభమైన ఏ వైఖరితో ఉందో అదే వైఖరితో ఉండు. కాబట్టి రేపు ఈ ప్రభావం రానున్న కాలంలో ఈ ప్రభావం ఖచ్చితంగా యూరోప్ మీద పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత యూరోప్ కూడా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి పుతిన్ నుంచి ఒక హామీ పొందాలని చూస్తుంది. ఎందుకంటే యూరోప్ వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి యుద్ధం చేస్తాం అనే స్థితిలో రష్యన్ తూర్పు వైపునటువంటి మిజైల్స్ తీసుకొచ్చి వెస్టర్న్ వైపు యూరోప్ దేశాల పొడుగుత మిజైల్స్ మోహరించారు, వార్ హెడ్స్ ని. దాంట్లో కొన్ని ఆటమిక్ వార్ హెడ్స్ కూడా ఉన్నాయి. అది మొత్తం యూరోప్ సెక్యూరిటీకి పెద్ద థ్రెటనింగ్ అయింది. కాబట్టి వాళ్ళు కూడా ప్రెజర్లు ఉన్నారు, యూరోప్ వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఒప్పించడం ఖాయం, త్రైపాక్షిక సమావేశం కావటం ఖాయం. ఈ త్రైపాక్షిక సమావేశంలో వీళ్ళు ముగ్గురు ఎట్లాగుంటారు, నాటో అధ్యక్షుడిని ఎలవ చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఆ విధమైనటువంటి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. రైట్. కోటేశ్వరరావు గారు, మొత్తంగా చూస్తున్నాం ఇక త్రైపాక్షిక సమావేశం ఎక్కడ జరగబోతోంది? మాస్కోలోనే జరిగే అవకాశాలు ఉన్నాయా, లేదంటే వాషింగ్టన్ వేదికగా ఈ సమావేశం జరగచ్చా? సమావేశం తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయి? ఆ తర్వాత ఈ త్రైపాక్షిక సమావేశం తర్వాత భారత్కు అనుకూలంగా ట్రంప్ ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఎలా చూడాలంటారు? ఇప్పుడు త్రైపాక్షిక సమావేశం గురించి మనము యావత్ ప్రపంచం గురించి మాట్లాడుకుంటాం. డొనాల్డ్ ట్రంప్ తోటి ఐరోపా నాయకులు మాట్లాడిన తర్వాత ఈ ముగ్గురు మాట్లాడుకొని తేల్చుకోవడమేనా? మా సంగతి ఏమిటి? ఉక్రెయిన్ కి రక్షణ కల్పించడంలో మా ప్రమేయం లేకుండా, లేకపోతే మొత్తం దాని గురించి మా ప్రమేయం లేకుండా మమ్మల్ని పక్కన పెట్టి మీరు ఎట్లా చేసుకుంటారు? అందుకని 4 పక్షాల సమావేశం జరగాలి తప్ప మీ ముగ్గురు కూర్చొని మీరు నిర్ణయించుకుంటే కాదు అనేటువంటిది ఒక మైల్డ్ గా ఒక హెచ్చరిక కూడా చేశారనేది మనం గమనంలోకి తీసుకోవాలి. అందువల్ల ఒకవేళ మొండిగా డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని అదిరించి బెదిరించి పుతిన్ తోటి సమావేశపరిస్తే అది ఐరోపా అమెరికా మధ్య గ్యాప్ ని పెంచడానికి దారితీసేటువంటి మరొక కొత్త పరిణామం అవుతుంది. అందువలన ఐరోపా దేశాలన్నీ కూడా కట్టగట్టుకొని, ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి ధనిక దేశాలందరూ కట్టగట్టుకొని వాషింగ్టన్ వెళ్లి చర్చలు జరిపారు. ఆ చర్చలు జరిపిన సమయంలో జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే, వాళ్ళతో మాట్లాడటం కాసేపు మీరు ఆగండి అని చెప్పేసి మధ్యలో ఫోన్ తీసుకొని పుతిన్ తోటి మాట్లాడటం ద్వారా డొనాల్డ్ ట్రంప్ ఏం సందేశం ఇచ్చాడు? మీరు మేము చెప్పినట్టు వింటారా లేదా, లేకపోతే మిమ్మల్ని పక్కన పెట్టేస్తాం అనేటువంటి ఒక బెదిరింపు కూడా దానిలో కనిపిస్తుంది. అందువల్ల నిజంగా గనక అటువంటి పరిణామమే మూడు పక్షాలతోనే కనుక జరిగేట్లయితే ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేటువంటిది రానున్న వారం రోజుల్లో మనం చూడాల్సి ఉంటుంది. అందుకని వాటి ఒత్తిడి, వాటి ప్రభావాన్ని మరి అమెరికా విస్మరిస్తుందా అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అందువలన నాటకీయ పరిణామాలు జరిగేందుకు కూడా అవకాశం లేకపోలేదు ఈ వారం రోజుల్లో, 10 రోజుల్లో. ఇక మాస్కోలో జరుగుతాయా? జెలెన్స్కీ ఏముంది, జెలెన్స్కీ ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తాడు. అది సమస్య కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నారు, జెలెన్స్కీతో కూడా మాట్లాడాలి, జెలెన్స్కీ ఎక్కడికైతే వస్తాడు అనేటువంటిది ఒక బిల్డప్.
అందుకని ఆ బిల్డప్ తప్ప జెలెన్స్కీని పూర్తిగా లొంగ తీసుకున్న తర్వాత ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాడు, ఎట్లా సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తాడు. కానీ ఐరోపా దేశాలు ఎట్లా స్పందిస్తాయి కొత్త వివాదానికి? సో అంటే కోటేశ్వరరావు గారు మీరు చెప్పేదాన్ని బట్టి ట్రంప్, పుతిన్, ఐరోపా దేశాలదే ఈ త్రైపాక్షికం అనుకోవాలి, ఇక జెలెన్స్కీని పక్కన పెట్టినట్టే. అంటే ఆ జెలెన్స్కీ ప్లేస్ లో ఐరోపా దేశాలు వచ్చాయి, వీళ్ళిద్దరికి చెక్ పెట్టేందుకని మనం భావించవచ్చు అంటారా? జెలెన్స్కీని పక్కన పెట్టడానికి కుదరదు. ఎందుకంటే అసలు ఉక్రెయిన్ అనేటువంటిది ఒక సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం. అటువంటి సార్వభౌమత్వం కలిగినటువంటి దేశాన్ని పక్కన పెట్టేసి ఆ దేశాన్ని విభజించాలా, లేకపోతే ఆ దేశంలో వేరే దేశాలు మిలిటరీని పెట్టాలా, లేకపోతే కొన్ని ప్రాంతాలని రష్యాకి అప్పగించాలా అని నిర్ణయించడానికి వీళ్ళెవరు? అందుకని అది జరగదు. జెలెన్స్కీ అనేటువంటి వాడు ఉంటాడు, జెలెన్స్కీ లేకుండా జరిగేటువంటి అవకాశం లేదు. అందుకని ఏం జరుగుతుంది? జెలెన్స్కీ మధ్యలో ఇప్పుడు మీరు అంతా బాగానే ఉందని చెప్పేసి జెలెన్స్కీ చెప్తున్నాడు, మాకు గ్యారంటీ ఇస్తే చాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ జెలెన్స్కీకి అంతర్గతంగా ఉక్రెయిన్ లో వచ్చేటువంటి ఒత్తిడిని బట్టి కూడా జెలెన్స్కీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ జెలెన్స్కీ లొంగిపోయాడు అనేటువంటి అభిప్రాయం కనుక కలిగితే ఉక్రెయిన్ లో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి దానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల నిజంగానికి ఆ సమావేశం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, ట్రంప్ మళ్ళా పుతిన్ తో భేటీ అయిన తర్వాతనే జరుగుతుంది మళ్ళా అనేటువంటి కూడా వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక అనిశ్చితి వాతావరణం ఇప్పుడు ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్. సత్యం గారు, చూస్తున్నాం భారత్ ఎదుగుతోంది, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని వార్తలు వింటున్నాం. ఒకవైపు రష్యా నుంచి ఎప్పుడైనా ప్రపంచంలో ఏదేమైనా జరిగిందంటే ఆయిల్ కోసం మనం కాస్త కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు, ఇప్పుడు అమెరికా సుంకాలు విధిస్తే ఇప్పుడు కూడా కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వీటన్నింటినీ అంటే ఎన్నో వనరులు ఉన్నాయి, మనం ఎప్పుడు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవటంలో ఏమైనా మనం మిస్ అవుతున్నామా? ఆ దిశగా ఇప్పుడైనా అంటే ఈ పాఠాలను నేర్చుకొని భవిష్యత్తులో మనం ఒక ఇట్లాంటి పరిస్థితులు సంభవించితే మనం ఇంకొక ఆల్టర్నేట్ చూసుకునే అవకాశం ఏమైనా మనకు లభిస్తుందా? ఎందుకు భారత్ ఆ విధంగా వెళ్ళలేకపోతుంది అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట, ఏం చెప్తారు? భారత్ కున్న వీక్నెస్లు భారత్ కున్నాయండి. ఎందుకంటే కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. వాటి నుంచి ఇవాళ ఉదాహరణకు భారత్ వాడుతున్నటువంటి పెట్రోల్ కన్జంప్షన్ లో, ఆయిల్ కన్జంప్షన్ లో ఓన్లీ 18% డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉంది, 18% మాత్రమే. 82% ఆయిల్ ని దిగుమతులు చేసుకుంటున్నాం. ఈ దిగుమతులు చేసుకున్న దాంట్లో ఇవాళ దరిదాపు రష్యా మేజర్ ఫోర్స్, మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటప్పుడు కూడా రష్యా ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునేది ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం పెట్రోల్ ని. అంటే డీసెంట్రలైజ్ చేసుకుందాం ముందు జాగ్రత్తగా. అట్లాగే అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం అంతో కొంత. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రొడక్షన్ సెక్టార్ ఇంకా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చైనా నుంచి $113 బిలియన్ దిగుమతులు చేసుకుంటే మనం ఎగుమతులు చేసేది $13.5 బిలియన్. $100 బిలియన్ మనం లోట్లో ఉన్నాం. అట్లాగే మరి రష్యా తోటి మనం ఈ మధ్య కాలంలో ఆయిల్ దిగుమతి చేసుకున్నాక మనం ఎగుమతి చేసేది $4 బిలియన్, మనం దిగుమతి చేసుకుంది $61 బిలియన్. ఈ రెండింటితో లోటే ఉన్నాం. అయినా అమెరికాతో ఉన్న దాంట్లో మిగులు ఉన్నాం. మనం 87 బిలియన్ ఎగుమతి చేస్తే మనం చేసే దిగుమతులు $41 బిలియన్ మాత్రమే. కాబట్టి సుమారు $46 బిలియన్ అమెరికా మీద సర్ప్లస్ ఉన్నాం. కాబట్టి ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి ఆల్టర్నేటివ్ గానే ఇవాళ రేపు చైనా విదేశాంగ మంత్రి వచ్చేసాడు. ఈ దీంట్లో ఇవాళ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఆయిలే కాదు, ఇవాళ పోయిన సంవత్సరం 24 ఆగస్టు 1 నాడు మన దేశంలో 86 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చేరకలు ఆగస్టు 1 నాటికి 37 లక్షల టన్నుల యూరియా మాత్రమే ఉంది. ఇప్పుడు చాలా స్కేర్సిటీ ఏర్పడింది. నిన్ననే చైనా విదేశాంగ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము యూరియా మీద పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్, తర్వాత రేర్ ఎర్త్ మెటీరియల్ మీద పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ ఎత్తేయబోతున్నాం అని చెప్పారు. అది గుడ్ న్యూస్ ఇవాళ ఇండియాకు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ మొత్తం రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద ఆధారపడి ఉంటాయి. అందరు అల్లకల్లోలం అవుతారు. ఇవాళ విదేశాంగ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చినాక చాలా ఊపిరి పీల్చుకుంటున్నారు. అందుకని మనం అన్ని రంగాల్లో కూడా డొమెస్టిక్ గా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కృత్రిమ యుద్ధాలు కాకుండా కార్డియల్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్ళుగా మనం గుడ్డిగా
అమెరికా అనుకూల విధానాలు, అమెరికా మీద నమ్మకం పెట్టుకుంటే పాకిస్తాన్ యుద్ధంతో రుజువైంది. ఇప్పుడు టారిఫ్ విషయంలో కూడా అమెరికా నమ్మక ద్రోహం అనేటువంటిది మరొకసారి రుజువైంది. రైట్ సార్. చర్చలో పాల్గొన్న సత్యం గారికి, మన్నం కోటేశ్వరరావు గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా త్రైపాక్షిక సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం తర్వాత భారత్పై విధించిన సుంకాలను ట్రంప్ తగ్గిస్తారనే భారత సర్కార్ చూస్తుంది. మొత్తంగా భారత్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆక్వా రంగం, అదేవిధంగా